చేద్దామన్న ప్రస్తుతానికి నా దగ్గర ఏమీ లేవు. కారణం ఏంటంటే ఆ రాత్రే ఈ ఊర్లో ఒక పాస్టర్ గారి ఒంట్లో బాగోలేదంటే ఆయన దగ్గరికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసి ఆయనకు ఒక టిఫిన్ తినమని 200 ఉంటే చేతిలో పెట్టి వచ్చేసాను. ఈ ఊళ్ళో ఉన్న పాస్టర్ గారికి ఆ 200 ఉంటే వాళ్ళకి ఇచ్చేసేవాడిని. కాబట్టి మీరు లేనప్పుడు వచ్చారయ్యా, రాత్రి నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ప్రార్థన చేసి ఆయనకి చేతిలో పెట్టి వచ్చాను, మరి ఏమి లేనప్పుడు వచ్చారని చెప్పేసి వాళ్ళతో అన్నాను నేను. మరి ఎట్లాగా మరి ఏం చేద్దాం, మరి రైస్ ఇస్తారా, రైస్ గ్యాప్ వచ్చింది నాకు, కొంత రైస్ ఉంది పట్టుకెళ్తావా అని చెప్పేసాను నేను. వాళ్ళు ఆశ్చర్యపడిపోయి వచ్చిన ప్రయోజనం వ్యర్థమైపోయింది అనుకున్నాం, వ్యర్థం కాలేదు, వ్యర్థమైంది అనుకున్నాం, వ్యర్థం కాలేదు, మా స్థితిగతులు మా హృదయ ఆవేదన ఈయన జ్ఞాపం చేసుకున్నాడని చెప్పేసి నా దగ్గర ఉంటే రైస్ పట్టుకోరు ఇద్దరు కూడా. దేవునికి స్తోత్రం. అంటే వాస్తవం చెప్పాలంటే వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి 100-200 చేతులు పెట్టాలి, క్రీ చూపించాలి. కానీ ఆ రాత్రే ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళిన దాన్ని బట్టి నా దగ్గర పైసలు అయిపోతే వాళ్ళకి రైస్ ఇచ్చడం పని జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇది క్రీతో కూడిన సంబంధం అన్నమాట. క్రీతో కూడిన భక్తి, క్రీతో కూడిన విశ్వాసం ఉన్న విషయాలను మీకు అందరికీ నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఎవడైనా ఆనాటికి భోజనం లేక అతను దిగంబరై ఉన్నప్పుడు శరీర కావలసింది ఇయ్యక సమాధానముగా ఇల్లు సలికాసుకో తృప్తి పొందండి అని చెప్పినడలా ఏమి ప్రయోజనమో, అలాగే విశ్వాసం లేని క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి అది మృతభవనం సత్యన శవతో సమానము. దానివల్ల ఇటువంటి ప్రయోజనం ఏమాత్రం లేదు. అది ఒంటిగానే ఉండిపోద్ది, అది వెతకదు, అలాగే ఉంటుంది, అది అక్కడే ఉంటుంది, ఎక్కడేసే గొంగలు ఉంటుంది అక్కడే ఉంటుంది. క్రియ లేని విశ్వాసం అది అలాగే ఉండిపోద్ది. ఆలోచించండి ప్రబంధం సోకోదలరా. కాబట్టి మన విశ్వాసంలో ఏముండాలి అని అంటే క్రియ ఉండాలి. ఇప్పుడు కూర ఉంది, మన కూరలు అనుకుంటున్నాం ఏమిటి, అందులో కొత్తిమీర వేయు, అల్లం వేయు, మసాలా వేయు, ఏమండి అనేక మెటీరియల్ అందులో వేయు. కానీ అసలైన ఒకటి అయిపోతే ఎంత క్వాలిటీ కూర వండినప్పుడు సరే దానికి రుచి ఉండదు. అసలైంది ఏమేయాలి, అందులో ఏమేయాలి, ఉప్పు వేయాలి. ఉప్పు లేకపోతే ఆ కూర ఎంత ఎలాంటి వస్తువు అని సరే అది సప్పగా ఉంటుంది. ఉప్పు అన్నిటికంటే రేటు తక్కువ అయినప్పటికీ సరే అది వేయకపోతే మాత్రము ఆ కూరకి విలువ